వేపాకు భారతీయ సంప్రదాయ వైద్యాలలో అత్యంత విశ్వసనీయమైన సహజ ఔషధ ఆకుగా గుర్తింపు పొందింది. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, యునానీ వైద్య విధానాలలో వేపాకు శరీర శుద్ధి, రోగనిరోధక శక్తి పెంపు మరియు చర్మ ఆరోగ్యానికి విస్తృతంగా ఉపయోగించబడుతోంది. వేపాకు శరీరంలో సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రంగా ఉంచడం, జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయించడం, చర్మానికి సహజ కాంతిని అందించడం వంటి ప్రయోజనాలు వేపాకు వినియోగంతో కనిపిస్తాయి. ఆధునిక జీవనశైలిలో శరీరంలో పేరుకుపోయే టాక్సిన్లను తొలగించడంలో వేపాకు ఒక సహజ సహాయకుడిగా పనిచేస్తుంది. వేపాకులో ఆజాదీరచ్తీన్, నింబెన్, నింబిడిన్, క్వర్సెటిన్, ఫ్లేవోనాయిడ్స్, టానిన్స్ వంటి శక్తివంతమైన కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉండి శరీరంలోని రోగకారక సూక్ష్మజీవులపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతూ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వేపాకు చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఫైటోథెరపీ రీసెర్చ్లో వెల్లడైన అధ్యయనాలు వేపాకులోని బయోయాక్టివ్ కాంపౌండ్స్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని సూచించాయి. కొన్ని అధ్యయనాలు వేపాకు ఎక్స్ట్రాక్ట్స్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు మరియు చర్మ సంబంధిత సమస్యల తగ్గింపుకు ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపాయి. అందుకే నేడు వేపాకు ఆధారిత సహజ ఉత్పత్తులు ఆయుర్వేద మరియు హెర్బల్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగంలోకి వస్తున్నాయి. వేపాకు వినియోగ పరిమాణం పరిమితంగా ఉండాలి. రోజుకు 5 నుండి 7 తాజా ఆకులు లేదా 1 నుండి 2 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవడం సరైన మోతాదుగా భావిస్తారు. ఉదయం ఖాళీ కడుపుతో ఆకులను బాగా కడిగి నమలడం ఒక విధానం. మరొక విధంగా వేప ఆకులను మరిగించి కషాయం రూపంలో తీసుకోవచ్చు. కొందరు ఆకులను పేస్ట్ చేసి తేనెతో కలిపి వినియోగిస్తారు. ఈ విధానాలు శరీరానికి అవసరమైన సహజ రక్షణను అందిస్తాయి. వేపాకు నిరంతర వినియోగం విషయంలో కూడా సరైన పద్ధతి అవసరం. సాధారణంగా వేపాకు 2 నుండి 3 వారాలు నిరంతరంగా వినియోగించవచ్చు. ఆ తర్వాత కనీసం 1 వారం విరామం ఇవ్వడం మంచిది. ఇలా విరామాలతో వినియోగిస్తే శరీరం అలవాటు పడకుండా ప్రయోజనాలు మెరుగ్గా లభిస్తాయి. దీర్ఘకాలంగా ప్రతిరోజూ నిరంతరం వాడటం కన్నా కోర్సుల రూపంలో వాడటం ఉత్తమంగా భావించబడుతుంది. వేపాకు సహజ ఔషధమైనప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి. పరిమాణం మించకుండా వినియోగించాలి.